హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్త్ స్టెఫ్ అండ్ వెల్కమ్ టు డే 36. సో మంతన్ గారి హెల్త్ జర్నీలో ఈరోజు 36th డే. అండ్ చాలామంది నేను రోజు చేసే సూర్య నమస్కారాస్ అండ్ ఎక్సర్సైజెస్ చూపించమని అడుగుతున్నారు. అందుకే ఈరోజు నా వర్కౌట్ రొటీన్లో నేను చేసే కొన్ని ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేస్తాను. ముందుగా నేను సూర్య నమస్కారాస్ చేస్తాను. ఇందులో 12 స్టెప్స్ ఉంటాయి. ప్రతి మూమెంట్కి నా బ్రీతింగ్ కోఆర్డినేట్ చేసుకుంటూ నా కంఫర్ట్ లెవెల్కి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తాను అనమాట. అలాగే కొన్ని యాబ్ ఎక్సర్సైజెస్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి కూడా నా రొటీన్లో భాగంగా చేసుకున్నవే. అయితే ఒక విషయం అండి, నేను ఇది నా పర్సనల్ రొటీన్ మాత్రమే. నేను మీకు ఇలా చేయండి, ఇన్ని రెపిటేషన్స్ చేయండి అని మాత్రం చెప్పట్లేదు. సో మీకు సజెస్ట్ చేయడం లేదనమాట. ప్రతి ఒక్కరి ఫిట్నెస్ లెవెల్, బాడీ కండిషన్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీకు సూటబుల్గా అనిపించే ఎక్సర్సైజ్ని క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ గైడెన్స్తో ఎంచుకోవడం మంచిదన్నమాట. ముఖ్యంగా ఏదైనా హెల్త్ కన్సర్న్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హై బీపీ, జాయింట్ ప్రాబ్లమ్స్ లేదా ఎక్సర్సైజెస్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే ముందుగా డాక్టర్ లేదా క్వాలిఫైడ్ యోగా ఆర్ ఫిట్నెస్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయడం మంచిదన్నమాట. సూర్య నమస్కారాలకి ముందు నేను లైట్గా వార్మప్ చేస్తాను అండి. సో బాడీ స్టిఫ్గా ఉంటుంది కదా, సో మార్నింగ్ లేచిన వెంటనే కాబట్టి నేను లైట్గా ఫస్ట్ వార్మప్ చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 5 minutes అలా వార్మప్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాను. సో సూర్య నమస్కారాలు కూడా మనకి మంచి వార్మప్పే, ఏమైనా ఎక్సర్సైజ్ చేయడానికి దానికి ముందు కూడా. సో సూర్య నమస్కారాలు అవి చేసుకుని కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ సో మార్నింగ్ మనకి కొంచెం బాడీ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వార్మప్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. బాడీని ఒక్కసారిగా ఇంటెన్స్ మూమెంట్లోకి తీసుకెళ్లకుండా లైట్గా ఫస్ట్ మూమెంట్కి తగ్గట్టు ముందు ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ బ్రీతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. సో మనము చెస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇన్హేల్ చేయడము, ముందుకు వంగినప్పుడు ఎక్స్హేల్ చేయడం లాంటివి చేయాలన్నమాట. సో స్టెప్ 1 ఎక్స్హేల్ అండి, స్టెప్ 2 ఇన్హేల్. సో వెనక్కి వంగినప్పుడు చెస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇన్హేల్ అనమాట. సో ముందుకు వంగినప్పుడు ఎక్స్హేల్ అనమాట, థర్డ్ స్టెప్. ఈ పాదహస్తాసనాల్లో మనం చేతులు 2 కాళ్ళకి టచ్ చేసేలా పెడతామన్నమాట. ఒంగుని ఇబ్బంది లేదు అనుకుంటే పెట్టచ్చు, లేదంటే కాళ్ళు బెండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అశ్వసంచాలాసనం అనమాట. సో కుడి కాలు వెనక్కి పెట్టాలి. ఇది 4th స్టెప్ అనమాట, ఇన్హేల్ చేస్తూ. నెక్స్ట్ 5th స్టెప్ దండాసన అండి, అంటే ప్లాంక్ పోజ్ అనమాట. సో ఇది చాలా మంచిది, మనకి ఈజీయే బట్ కొంచెం టఫ్గా అనిపించవచ్చు మొదట్లో, చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే ఇది. నెక్స్ట్ బాలాసన అనమాట. సో ఇది బాడీ బ్యాక్కి పెట్టాలి, ఇది కౌంట్ చేయక్కర్లేదు, బాలాసన. సో వెనక్కి బాడీ స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అష్టాంగాసన, ఇది 6th స్టెప్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము చెస్ట్ చిన్న బాడీ టచ్ చేస్తాము అండ్ అలాగే పొట్ట టచ్ చేయమన్నమాట నేలకి. సో మోకాలు టచ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ 7th భుజంగాసన అనమాట, ఇన్హేల్ చేస్తూ, అంటే చెస్ట్ ఓపెన్ చేస్తాం కదా, సో ఇన్హేల్ చేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ 8th స్టెప్ ఏంటంటే పర్వతాసనము. సో ఇది డౌన్వర్డ్ డాగ్ అంటారనమాట. సో 2 పాదాలు నేలకి టచ్ చేసేలా ముందుకు వచ్చి పెట్టాలి. ఇది 8th స్టెప్ అనమాట. సో మొదట్లో చాలామందికి కాళ్ళు నేల మీద టచ్ అవ్వవు, బట్ ఉండే కొద్దీ టచ్ అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా నేలకి టచ్ అవ్వాలని ఏం కాదు, కానీ మనకి స్ట్రెచ్ తెలిస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అశ్వసంచాలాసనము, ఇన్హేల్ చేస్తూ. సో అన్నీ మళ్ళీ రివర్స్లో వెళ్తామన్నమాట. ఇందాక వెనక్కి పెట్టాం కదా కుడికాలు, ఇప్పుడు కుడికాలు ముందుకు పెడతామన్నమాట. నెక్స్ట్ పాదహస్తాసనం చెప్పాను కదా, అన్నీ రివర్స్లో వచ్చేస్తామని చెప్పి. సో ఇది ఎక్సెల్ చేస్తూ. నెక్స్ట్ 11th 12th అనమాట. సో 12 స్టెప్స్. ఇక నేను నిన్న చెప్పాను కదండి, కోర్ స్ట్రెంత్ అంటే యాబ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తున్నాను చెప్పి. సో ఇది అంతా స్ట్రెంత్ కోసమేనండి, మనకి టమ్మీ లూజ్ అవుతుంది అనుకోవడానికి లేదు. సో టోటల్ బాడీ మనకి ఫ్యాట్ తగ్గితేనే టమ్మీ కూడా తగ్గుతుందనమాట. సో స్పెషల్గా అంత కష్టపడిపోక్కర్లేదు టమ్మీ కోసం. బట్ ఏంటంటే కొంచెం మనకి స్టమక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను చేసేవన్నీ ఒక 30 seconds చేయొచ్చు, కానీ నేను చేయలేకపోయాను. ఒక 15 seconds కూడా చేయలేకపోయాను అనుకుంటా. అన్నీ ఒక 10 seconds అలా చేయగలిగాను అంతే. చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి, కానీ కొంచెం చేయడం చాలా కష్టం అనమాట. ఇవి నేను ఒక 2 weeks చేద్దాం అనుకుంటున్నాను. సో నేను 2 weeks తర్వాత రిజల్ట్ ఏమైనా వస్తే మీకు చూపిస్తానులేండి. నేను ఏంటంటే ఇప్పటి వరకు ఓన్లీ సూర్య నమస్కారాలు, యోగా అండ్ అలాగే కార్డియో లాంటివి ఎక్కువ చేశాను. ప్రత్యేకించి ఎప్పుడు కూడా స్పెషల్గా నేను యాబ్స్ కానీ, లెగ్స్ కానీ, షోల్డర్స్ కానీ ఎప్పుడు చేయలేదు. సో మనకి యోగాలో ఏంటంటే ప్రతి బాడీ పార్ట్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి సూర్య నమస్కార కానీ కొన్ని ఆసనాస్ కానీ మనకి స్ట్రెచ్ అవుతాయి కాబట్టి నేను అంతగా ఎప్పుడు ఇది ఈ పార్ట్ మీద ఎంత ఫోకస్ పెట్టాలని ఎప్పుడూ చేయలేదు. బట్ ఎందుకో నాకు కోర్ స్ట్రెంత్ చేయాలనిపించింది, ఎందుకంటే నాకు కొంచెం వీక్గా ఉన్న ఫీల్ వస్తుంది అనమాట. అంటే కొంచెం పొట్ట ముందుకి సాగిపోయి, సో కోర్ స్ట్రెంత్ ఇంపార్టెంట్ అనిపించింది. సో మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలని. ఇవి బిగినింగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇవి కొంచెం కష్టంగానే అనిపించాయి. సో కొత్తలో ఏదైనా మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా. సో నేను ఎంప్టీ స్టమక్ మీద వాటర్ తాగాలన్నా, లేకపోతే నా డైట్ కానీ ఏదైనా సరే మనకి కొంచెం కొత్తలో
కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో ఇది కూడా నాకు అలాగే అనిపించింది, బట్ ట్రై చేశాను అనమాట. సో 2 వీక్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకెలా ఉంటుందో ఏంటనేది చూస్తాను అనమాట. సో ఇది చేస్తున్నంత సేపు అయితే నాకు టమ్మీ మజిల్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడిన ఫీల్ వచ్చిందనమాట. సో చూద్దాం ఏమవుతుందో. 2 వీక్స్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పటికొచ్చి 2 వీక్స్ రెగ్యులర్గా ఒకటే చేసింది ఏమీ లేదు. సో ఇవి చేస్తాను కదా, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇవైతే చాలా కొంచెం కష్టంగానే అనిపించాయి. సూర్య నమస్కారాలు అయితే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనం స్లోగా చేస్తాం కదా ప్రతిదీ, అంత ప్రెషర్ పడినట్టు అవ్వదు. బట్ అదేంటంటే బాడీ స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇక ఈరోజు సూర్య నమస్కారాస్ నేను ఒకటే రౌండ్ చూపించాను మీకు. మీరు అది ఒక 12 రౌండ్స్ అలా చేసుకోవచ్చు బిగినింగ్లో. నేనైతే 12 రౌండ్స్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ కలిపి చేస్తాను. 21 రౌండ్స్ దాకా కూడా చేయొచ్చు అనమాట. సో 21 రౌండ్స్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే అలా పడుతుంది. సో ఏది చేసినా కానీ ఫస్ట్ మనం మన హెల్త్ని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. అండ్ అలాగే నేను ఒక 21 రౌండ్స్ సూర్య నమస్కార వీడియో కావాలనుకుంటే పెడతా అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి కింద. సో 21 రౌండ్స్ చేస్తూ నేను చేస్తూ పెడతాను. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అలా ఉంటుందన్నమాట. ఇంక ఈరోజు ఇలా చేశాను అనమాట, సూర్య నమస్కారాలు అండ్ అలాగే యాబ్ ఎక్సర్సైజెస్. ఇక ఎంటీ స్టమక్ మీద వాటర్ తాగుతాను కదా లేచిన వెంటనే, ఆ వాటర్ అనమాట ఇవి. సో క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశాను. అండ్ ఈరోజు వెయిట్ విషయానికి వస్తే 66.35 ఎంత ఉన్నట్టున్నాను, 65.35 ఉన్నాను. సో నేను నిన్నటికంటే తగ్గాను అనమాట. నిన్న 65.70 ఉన్నాను. సో అదనమాట. ఇంకా అలా సెకండ్ టైం కూడా లీటర్ వాటర్ తాగేసాను అనమాట. అండ్ వీడియో లేట్ అవ్వడానికి కూడా ఇదే రీజన్. నేను కొంచెం పెళ్ళికి వెళ్ళాను చెప్పాను కదా, మ్యారేజ్ ఉందని చెప్పి. సో నేను మ్యారేజ్లో తిన్నానా లేదా లంచ్ డిన్నర్ మీరు గెస్ చేయండి. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. అండ్ ఇక్కడ నేను మునగాకు పొడి తాగుతున్నాను అనమాట 9:30కి. నాకు మునగాకు పొడి తాగి చాలా రోజులు అయిపోయింది. సో చీట్ డే అని చెప్పి అది ఇది వరలక్ష్మి వ్రతం అని చెప్పి, తర్వాత నెక్స్ట్ 10K సెలబ్రేషన్స్ అని చెప్పి మొన్న అంతా కూడా కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. సో మునగాకు పొడి తాగుతున్నాను. సో వెజిటేబుల్ జ్యూసే చేద్దాం అనుకున్నా, బట్ ఇది తాగలేదు కదా చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంకా మునగాకు పొడి పెట్టుకున్నాను అనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరికైనా కావాలనుకుంటే మునగాకు పొడి పర్చేస్ చేసుకోండి. సో ఇంకా 9:30కి ఇంకా అలా నేను వెజిటేబుల్ జ్యూస్ బదులు ఈరోజు మునగాకు పొడి కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఫ్రూట్ జ్యూస్ అయినా తాగొచ్చు, బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అంతే. ఇంక ఈరోజు 11:30కి లంచ్లో అనమాట. సో 11:30కే తినేస్తాను కదా నా లంచ్. 2 గుప్పలు నానబెట్టిన వేరుశనగ గుళ్ళు, అలాగే ఒక 3 గుప్పలు ఇవి స్ప్రౌట్స్ అనమాట, పెసలు, బొబ్బర్లు, శనగలు 3 రకాలు. అండ్ అలాగే ఒక పొమోగ్రనేట్, కొన్ని బాదం పప్పులు పెట్టాను నానబెట్టినవి. స్ప్రౌట్స్ ఇంత పొడుగ్గా ఎలా వస్తుంది అని అడుగుతున్నారు ఇప్పటికీ చాలామంది. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, అవి మీరు ఒక 2 డేస్ ఉంచితే చక్కగా స్ప్రౌట్స్ ఇంత లాంగ్ వస్తుంది అనమాట. 1 డేకి అంత రాకపోవచ్చు, 2 డేస్ పూర్తిగా ఉంచితే మీరు 3rd డే ఓపెన్ చేసి చూస్తే ఇంత బాగా వస్తుంది అనమాట స్ప్రౌట్స్. మీరు నెంబర్ 1 క్వాలిటీ వాడికి తీసుకుంటే అసలు జిగురు రావు, స్మెల్ కూడా రాదనమాట. సో మినరల్ వాటర్లో నానబెట్టినప్పుడు కూడా చక్కగా వస్తాయి స్ప్రౌట్స్. ఇంక ఇక్కడ డిన్నర్ అనమాట. ఇంకా 5:30కి డిన్నర్ తిన్నాను ఈరోజు. ఫ్రూట్స్ పెట్టుకున్న ప్లేట్ నిండా బనానా, గోవా అండ్ అలాగే యాపిల్ అనమాట. సో జామకాయలు 2 పెట్టాను, యాపిల్ 1 పెట్టాను, 3 బనానా పెట్టాను అనమాట. సో చిన్నవి. ఇంకా నట్స్ అనమాట, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్. సో అన్నీ ఒక గుప్పెడు పెట్టాను అనమాట. నేను ఎక్కువ హై క్యాలరీ ఫుడ్స్ తింటున్నా అండి, ఫ్రూట్స్. సో ఎందుకంటే నేను కొంచెం వర్కౌట్స్ అవి ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు హై క్యాలరీ ఫుడ్స్ ఉన్నా పర్లేదు అనిపిస్తుంది నాకు. సో నేను బనానా లాంటివి తింటున్నాను అనమాట, అవాయిడ్ చేయట్లేదు. సో మీరు ఎవరైనా బరువు తగ్గుదాం అనుకుంటే కొంచెం లో క్యాలరీ ఫ్రూట్స్ తింటే బాగుంటుంది అనమాట. వాటర్ మెలాన్ లాంటివి అనమాట. బట్ నేనైతే బనానా ఇవన్నీ తినేస్తున్నాను యాజ్ యూజువల్ నార్మల్గా. అండ్ నట్స్ కూడా ఎక్కువ పెట్టుకుంటున్నాను, ప్రోటీన్ అది ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ యాబ్ స్ట్రెంత్ కోసం అది చేస్తున్నాను కదా. సో మనకి మజిల్ లాస్ అవ్వకూడదన్న అండ్ ప్రోటీన్ ఎక్కువ అవసరం అనమాట. సో ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను మార్నింగ్ స్ప్రౌట్స్లో కానీ. సో నానబెట్టిన వేరుశనగుళ్ళు కూడా తింటున్నాను కదా, వాటిలో కూడా మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ అలాగే నట్స్ నానబెట్టుకుని తింటున్నారా, ఎలా తింటున్నారా అని అడుగుతున్నారు కదా. నేనైతే నానబెట్టుకుని ఏం తింటలేదండి, రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ బాదం ఒకటే నానబెడుతున్నాను. నానబెడితే ఈ రోజు నుంచి నానబెడతాను, మొన్నటి వరకు కూడా బాదం నానబెట్టలేదు. ఇంకా నువ్వులుండలు అయిపోయినాయి, మళ్ళీ నువ్వులుండలు చేయాలి. నువ్వులు ఉన్నాయి అండ్ వెళ్ళి డేట్స్ తీసుకురావాలన్నమాట. సో నేను బెల్లం అది యూస్ చేయను కదా, ఖర్జూరం తీసుకోవాలి,
ఖర్జూరం తీసుకొచ్చాక చేస్తాను. సో దాంట్లో గుమ్మడి గింజలు, పుచ్చిపప్పు అన్నీ వేస్తాను. ఎండు ఖర్జూరం కూడా వేస్తాను కొద్దిగా. అది ఏంటంటే ఎండు ఖర్జూరం తెచ్చేసి డైరెక్ట్ ఒక 4 days ఎండలో పెట్టి వాటిని కొంచెం దంచేసి ముక్క చెక్క అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేయడమే అనమాట. ఆ ముక్కలను కూడా మళ్ళీ ఒక 2 రోజులు ఎండలో పెడితే మనకి ఇంకా సేమ్ బెల్లం పౌడర్ ఎలా వస్తుందో సేమ్ ఇంకా అంతే అనమాట. షుగర్కి మళ్ళీ ఉంటుంది ఇంకా డిట్టో. రేపు చేస్తాను నువ్వుల ఉండలు. ఒకవేళ చేస్తే కనుక రెసిపీ పెడతాను. ఆల్రెడీ ఉంది మన ఛానల్లో రెసిపీ. బట్ మెజర్మెంట్స్ అవి ఎలా తీసుకోవాలో చెప్పలేదన్నమాట అప్పుడు. సో మెజర్మెంట్స్ అవి ఎంత తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను రేపు. సో అదండి, రోజు అయితే ఇలా జరిగింది. చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశాను. బట్ కాన్ఫిడెన్స్ అయితే కోల్పోదాం అనుకోవట్లేదు. ఎందుకంటే చీట్ డే పెట్టుకుంటుంటే అసలు ఇంక మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకే నా హెల్త్ జర్నీని ఇలా ఒక 55 days ఇంకా ఖచ్చితంగా కొనసాగిస్తాను అనమాట. మీరు కూడా వీడియోని లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి ప్లీజ్. అండ్ అలాగే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలామంది డైవర్ట్ అవ్వకండి కూడా అని అడుగుతున్నారు. సో డైవర్ట్ అయితే అవ్వనులేండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ హెల్దీ వీడియో. థ్యాంక్ యూ.